కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి సంబంధించి ప్రతి వార్త కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఆయన హెయిర్ స్టైల్ మొదలు హెలికాప్టర్ షాట్, ప్రతి దాని గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటారు. ఇప్పుడు తాజాగా ధోని రిటైర్మెంట్కి సంబంధించి ఎందుకని అన్ని వార్తలు వచ్చాయి, నిజంగా ధోని రిటైర్మెంట్కి సంబంధించి చేసినటువంటి ప్రకటన పట్ల ఆడియన్స్, అభిమానులు రియాక్షన్ ఎలా ఉంది? మనతో పాటుగా ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్, క్రికెట్ కామెంటేటర్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు, నమస్కారం. సో ఎంఎస్ ధోని ఎంట్రీ అవ్వడమే అంత పెద్ద జులపాలతో జుట్టుతో ఉంటే పర్వేజ్ ముషరాఫ్ కూడా నేను అభిమాని అయిపోయాను ఆ హెయిర్ స్టైల్ గురించి అనుకున్నారు. హెలికాప్టర్ షాట్స్ గురించి అన్ని చోట్ల మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు సడన్గా ఐపీఎల్లో ఆయన మిడిల్ డ్రాప్ అయిపోతారు, రిటైర్మెంట్ అవుతారు. ఎందుకంతలా వినిపించింది? మీరు అన్న ధోని ద సూపర్ స్టార్, నో డౌట్ అండి. దానికి అతనికి ఉన్న ఇమేజ్ కానీ అతనికి ఉన్న ఫాలోయింగ్ కానీ వండర్ఫుల్, దాంట్లో ఇలాంటి సందేహం లేదు. కానీ ఆ కెరియర్ ప్రొలాంగ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది మనకి. చాలామంది అభిప్రాయం ఏంటంటే 2023లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలిచారు, 5th టైటిల్. 5 టైటిల్స్ ధోని క్యాప్టెన్సీలోనే గెలిచారు. సో అప్పుడు గుడ్ బై చెప్పుంటే బాగుండేది కదా. 50 అప్పుడే మళ్ళీ ప్రొలాంగ్ చేశాడు. కానీ ఫర్ వేరియస్ రీజన్స్. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్కి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ ఫ్యాన్ బేస్ కానీ అంతా ధోని మీద డిపెండ్ అవుతుంది. బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఐపీఎల్ టీమ్స్కి ఆ బ్రాండ్ ఇమేజ్, ఆ బ్రాండ్ ఈక్విటీ అవన్నీ చాలా ఇంపార్టెంట్. అదంతా ధోని నుంచే వస్తుంది. సో ఇట్ ఈస్ ఎ ధోనీస్ టీమ్. సో అందుకని మేనేజ్మెంట్ అనండి, ధోని ఎప్పటి వరకు ఆడాలంటే అప్పటి వరకు ఆడాలి. ధోని కూడా ఏమనుకున్నానంటే నేను 10 months హాయిగా హ్యాపీగా ఉండొచ్చు, 2 monthsకి ఆ ఫిట్నెస్ చేసుకొని నేను కీపింగ్ చేస్తాను, ఎక్కువ రన్నింగ్ చేయాల్సిన పని లేదు. బ్యాటింగ్ కూడా ఏంటంటే చాలా తక్కువ నెంబర్ ఆఫ్, ఓన్లీ 10-12 balls మాత్రం ఆడుతున్నాడు అతను. అంటే ఒక స్పెషల్ అపియరెన్స్ లాగా, సినిమాల్లో ఒక క్యామియో రోల్ లాగా, ఒక స్పెషల్ అపియరెన్స్ లాగా ఆడుతున్నాను. అది ఓకే. అది లాస్ట్ సీజన్ మనకి బాగానే అనిపించింది, ఆ రోల్ బాగానే అనిపించింది. ఎందుకంటే అతను వచ్చి కొన్ని బాల్స్ ఆడినా కూడా మంచి 200+ స్ట్రైక్ రేట్తో ఆడాడు. అది కొన్ని సందర్భాల్లో టీంకి పెద్ద ఉపయోగపడలేదు అతను కొట్టిన రన్స్. ఎందుకంటే అతను కొట్టే 10-15 runs పెద్ద తేడా రాదు. మ్యాచ్ కాంపిటేటివ్ ఇంట్రెస్ట్ పోయినప్పుడు కూడా కొట్టాడు. కానీ ఈ సీజన్లో ఏంటంటే ఆ టీమ్ బ్యాటింగ్లో చాలా ప్రాబ్లం వచ్చింది. మెగా ఆక్షన్ తర్వాత గతంలో ఉన్నంత సాలిడిటీ ఆ బ్యాటింగ్లో లేదు. ఎర్లియర్ బ్యాట్స్మెన్ ఫెయిల్ అవుతుంది. సో ధోని కూడా ఆడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. 2 మ్యాచ్ల్లో పర్టికులర్గా అతను వచ్చి ఫినిష్ చేయాల్సినప్పుడు ఫినిష్ చేయట్లేదు, కనీసం ప్రయత్నం కూడా చేయట్లేదు. లాస్ట్ మ్యాచ్లో అయితే అతను వచ్చి రన్స్ కొట్టాలి. రన్స్ అప్పటికి ఆస్కింగ్ రేట్ వాజ్ అరౌండ్ 12, 13, 14 ఉంది. సింగిల్స్ తీస్తున్నాడు. అప్పుడు మరోవైపు విజయశంకర్ ఆడుతున్నాడు. విజయశంకర్ కూడా పెద్ద షాట్లు కొట్టట్లేదు. పిచ్ వాజ్ డిఫికల్ట్. చెన్నై పిచ్ అప్పుడు కష్టమే. అండ్ బౌలింగ్ కూడా ఢిల్లీ బౌలింగ్ చాలా బాగుంది. బట్ ఈవెన్ దెన్ ప్రయత్నం కూడా చేయలేదు. ప్రయత్నం కూడా చేయనప్పుడు అతని కంటిన్యూషన్ టీంకి అతను భారం అవుతున్నాడా? కీపింగ్ బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఇప్పటికీ అతను చేసిన మెరుపు స్టంపింగ్స్ కానీ, తర్వాత అతను ఇచ్చే డిఆర్ఎస్ జడ్జ్మెంట్ ధోనికి ఉన్నట్టు ఎవరికి ఉండదు, బ్రహ్మాండంగా ఉంటుంది. టీంకి బౌలర్స్కి అతను ఇచ్చే సజెషన్స్, ఫీల్డ్ ప్లేస్మెంట్, అతని ప్రెజెన్స్ ఇన్ ద మిడిల్ ఈజ్ ఎ బిగ్ అడ్వాంటేజ్. కానీ బ్యాటింగ్లో టీం వీక్గా ఉన్నప్పుడు ఒక యంగ్స్టర్కి అతను అవకాశం బ్లాక్ చేస్తున్నాడు. మీరు కొత్తగా వచ్చే ప్లేయర్స్కి అవకాశం వాళ్ళని గ్రూమ్ చేసుకోవాలి కదా. నెక్స్ట్ ఈజ్ ఆల్రెడీ 43. కానీ అతను టీంకి ఒక బర్డెన్గా మారుతున్నాడేమో అనిపిస్తున్నాడు. సో ఇప్పుడు ధోని మాత్రం బ్యాట్ పట్టుకొని పిచ్లోకి అంటే గ్రౌండ్లోకి ఎంటర్ అయ్యాడు అంటే మాత్రం ఆడియన్స్ దగ్గర నుంచి విపరీతమైనటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి. అందులో ఎస్పెషల్గా చిన్నపిల్లలు ధోని ఏం ఆడినా పర్లేదు, చూద్దాము, ఎంజాయ్ చేద్దాము అనేటువంటి అట్మాస్ఫియర్ కూడా అక్కడ కనిపిస్తోంది. ఎందుకని మిస్ అవుతోంది ఆ ఫీల్? మీరు చెప్పినట్టుగా ఏజ్ ఫ్యాక్టర్ ఉందా, లేకుంటే ఫిట్నెస్ ఫ్యాక్టరా, ఏం కనిపిస్తుంది అక్కడ? కానీ దానివల్ల మీరు చెప్పింది బాగానే ఉందండి. ధోని వచ్చే ధోని ముందున్న బ్యాట్స్మెన్ అవుట్ అవ్వాలని చెప్పి ఫ్యాన్స్ కోరుకుంటారు. అది హోమ్ ఫ్యాన్స్ కూడా కోరుకుంటారు, బాగానే ఉంది. ధోని స్టేడియంలోకి ఎంటర్ అవుతుంటే అతను బ్యాట్ పట్టుకుని వస్తుంటే స్టేడియం హోరెత్తిపోతుంది. అతని బ్రహ్మాండాన్ని స్టాండింగ్ ఓవేషన్ ఇస్తారు. కానీ దానివల్ల టీంకి ఏం ఉపయోగం లేదు కదా. ఇప్పుడు అదొక డ్రామా, అదొక తమాషాలాగా అయిపోయింది. దానివల్ల టీంకి వచ్చే ఉపయోగం ఏ మాత్రం లేదు. టీంకి ఎలాంటి అంటే టీమ్ ఇంట్రెస్ట్, టీమ్ పర్ఫార్మెన్స్ విషయంలో చాలా సంవత్సరాల తర్వాత లాస్ట్ టైం కనీసం ప్లే ఆఫ్స్ కూడా క్వాలిఫై కాలేదు. ఈసారి కూడా దే స్టార్టెడ్ ఆఫ్ వెరీ పూర్లీ. సో టీంకి అసలు ఉపయోగపడట్లేదు కదా. మీకు బ్యాటింగ్ సరిగ్గా లేనప్పుడు కెన్ హ్యావ్ అనదర్ కీపర్. అతన్ని మీరు మెల్లగా గ్రూమ్ చేసుకోవచ్చు. వంశ్ బేడి అని ఒక కీపర్ ఉన్నాడు, అతను ప్రాక్టీస్ మ్యాచ్లో చాలా బాగా ఆడాడు. లేకపోతే మీకు డెవెన్ కాన్వే ఉన్నాడు, కీపింగ్ చేస్తాడు. ఇంకొక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఆడించుకో, రాహుల్ త్రిపాఠిని ఆడించుకుంటారా, దీపక్ హుడాని ఆడించుకుంటారా, ఎవరినొకరిని ఆడించుకోండి.
ధోని ఎలాగూ ఇలా ఆడుతున్నప్పుడు మరి అతని కంటిన్యూషన్ అర్థం లేదు. ఆ మ్యాచ్కి, ఢిల్లీ మ్యాచ్కి ఎప్పుడు లేదు, అతని పేరెంట్స్ వచ్చారు. అతని పేరెంట్స్ ఎప్పుడు రాలేదు, ఏ మ్యాచ్కి రాలేదు. అతని వైఫ్ డాటర్ వస్తారు కానీ పేరెంట్స్ ఎప్పుడు రాలేదు. పేరెంట్స్ వచ్చారు, వచ్చేసరికి ధోని రిటైర్ అయిపోతున్నాడని టాక్ వచ్చేసింది. కానీ అది డెఫినెట్లీ లాట్ అయిపోయింది మళ్ళీ కూడా ఎప్పుడు అన్నట్టుగా. సో అయితే ఒకటేంటంటే అతను నెక్స్ట్ మ్యాచ్ ఆడతాడో లేదు తెలియదు. బహుశా అతను అక్కడ స్టేడియంలో ఫేర్వెల్ తీసుకోడు, చెన్నైలో లాస్ట్ మ్యాచ్ ఆడతాను, నెక్స్ట్ మ్యాచ్కి ఒకవేళ ఆడకపోతే ఆడకపోవచ్చు. కానీ మళ్ళీ ఏదో కొంతమంది ఏంటంటే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను ఈ సీజన్ ఆడతాను, నెక్స్ట్ సీజన్ గురించి ఆలోచిస్తానని చెప్పి అది కూడా టాక్ వచ్చింది. సో ధోని కంటిన్యూషన్ వల్ల టీంకి ఎలాంటి మేలు జరగట్లేదు. ధోని ఫ్యాన్స్ కోపం వస్తే రావచ్చు, కానీ అతను ఉండడం వల్ల టీంకి ఎలాంటి పెద్ద బెనిఫిట్ జరగట్లేదు. సో టీం ఒక కొత్త ప్లేయర్ని వాళ్ళు తయారు చేసుకోవాలి, బిగ్ హిటర్ కావాలి, ఫినిషర్ కావాలి. వాళ్ళు ఫినిషర్ లేని లోటు కనిపిస్తుంది. అండ్ ధోని ఈజ్ నాట్ ఫినిషింగ్ ద మ్యాచెస్. ఎందుకంటే ఒకప్పుడు మనం ధోనిని ఒక రకంగా చూసాం, ఫినిషర్గా అతను వచ్చాడంటే ఎంత టఫ్ సిచ్యుయేషన్ అని ఫినిష్ చేస్తాడు. ఇప్పుడు ఎంత ఈజీ సిచ్యుయేషన్ కూడా అతను ఫినిష్ చేయలేకపోతున్నాడు. ఫిట్నెస్ ప్రాబ్లం లేదు, ఫిట్నెస్ విషయంలో అతనికి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఢిల్లీతో మ్యాచ్లో ఆల్మోస్ట్ 10 hours బ్యాటింగ్ చేశాడు, రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్లో, కానీ హీ హాజ్ నాట్ షోన్ ఎనీ డిస్కంఫర్ట్, ఎలాంటి డిస్కంఫర్ట్ కనబడలేదు అతను. సో ఫిట్నెస్ ఇష్యూలు ఏమీ లేదు అతనికి. ఓన్లీ ఏంటంటే గతంలో లాగా పెద్ద షాట్స్ కొట్టలేకపోతున్నాడు. గౌరవంగా తప్పుకుంటే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. డెసిషన్ ఎవరు తీసుకోవాలంటారు? ధోని డెసిషనా లేకుంటే సిఎస్కే మేనేజ్మెంట్ డెసిషన్ అంటారు? అది ఇప్పుడు ధోని అదేనండి, ధోని ఈజ్ లైక్ రజనీకాంత్ అలా అనమాట. ధోనినే తీసుకోవాలి ఆ డెసిషన్. ఆ డెసిషన్ తలా హ్యాస్ టు టేక్. మేనేజ్మెంట్ అతను ఫ్రీ హ్యాండ్ ఇస్తారు. చెన్నైలో మేనేజ్మెంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే దే లీవ్ ఆల్ క్రికెట్ మ్యాటర్స్ టు కెప్టెన్ అండ్ కోచ్. వాళ్ళు ఎప్పుడు కలగ చేసుకోరు, అందుకే వాళ్ళకి అంత సక్సెస్ వచ్చింది. అందులో ధోని విషయంలో ధోని ఏది చెప్తే అదే మాటే శాసనం, ధోని మాటే శాసనం వాళ్ళకి. సో ధోని హ్యాస్ టు టేక్ దట్ కాల్. ఆ టఫ్ కాల్ ధోనినే తీసుకోవాలి. మేనేజ్మెంట్ అతను వాళ్ళకి హ్యాపీనే, ఎందుకంటే గెలిచినా గెలవకపోయినా వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ నిలబడుతుంది, ఫ్యాన్ బేస్ ఉంది, అది వాళ్ళకి కావాల్సింది. ఫ్రాంచైజ్ వాంట్స్ వాళ్ళ బ్రాండ్ ఇమేజ్, వాళ్ళకి రావాల్సిన ఎండార్స్మెంట్స్ రావాలి, వాళ్ళ షేర్ మార్కెట్లో వాళ్ళ షేర్ మార్కెట్ పెరగాలి, వాళ్ళ బ్రాండ్ వాల్యూ పెరగాలి. బ్రాండ్ వాల్యూ ధోని ఉన్నంత వరకు ఇట్ ఈస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ధోని ఒక్కసారి తప్పుకుంటే అతను మెంటార్గా ఉన్న టీంతో కంటిన్యూ అయినా సేమ్ సిచ్యుయేషన్ ఏమి ఉండదు. ఇప్పుడు ముంబై ఇండియన్స్కి సచిన్ టెండూల్కర్ మెంటార్గా ఉన్నాడు, దాని ఇంపాక్ట్ ఏ ఉండదు ముంబై మీద. సో అందుకని ఐ థింక్ మేనేజ్మెంట్ ఈజ్ హ్యాపీ. ధోని హ్యాస్ టు టేక్ దట్ కాల్. ఎందుకంటే ధోని తన ఫ్యాన్స్ డిసప్పాయింట్. లాస్ట్ మ్యాచ్లో ముఖ్యంగా ఒక మ్యాచ్లో నెంబర్ 9లో వచ్చాడు. అతను బ్యాటింగ్కి అశ్విన్ అతనికంటే ముందు వచ్చాడు. అప్పుడు చెన్నై ఫ్యాన్స్ ఓపెన్గా వచ్చి ధోనిని క్రిటిసైజ్ చేశారు. ఇది గతంలో ఎప్పుడు చూడలేదు. ధోని ఏం చేసినా కూడా ధోని కెన్ నెవర్ డూ ఎనీథింగ్ రాంగ్ అని భావించే చెన్నై ఫ్యాన్స్ ఓపెన్గా టీవీ బైట్స్ ఇచ్చారు, ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ధోని నెంబర్ 9లో ఆడడం ఏంటి, అది టైలెండ్ అని ధోని వ్యతిరేకంగా మాట్లాడారు. అలాంటి సిచ్యుయేషన్ తెచ్చుకోకూడదు ధోని. సో ఐ థింక్ బెటర్ టు కాల్ ఇట్ క్విట్స్. ఇప్పుడు సౌత్ ఇండియాకి సంబంధించి చూసుకుంటే సిఎస్కే తర్వాత మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఇంకొక టీం ఆర్సీబీ. ఇదే ఐపీఎల్లో 12 ఏళ్ల తర్వాత సిఎస్కే మీద ఆర్సీబీ గెలిచిన తర్వాత హోప్స్ మాత్రం విపరీతంగా పెరిగిపోయాయి. అయితే హోమ్ గ్రౌండ్లో మాత్రం ఆర్సీబీ ఓడిపోతుంది అనేది చూస్తున్నారు, దానికి సంబంధించి క్రిటిసిజం వస్తుంది. ఎట్లా చూస్తున్నారు ఆర్సీబీని మీరు? అదేనండి, హోమ్లో అదే చెన్నైలో వాళ్ళు చాలా తర్వాత గెలిచారు. ఢిల్లీ కూడా చాలా లాంగ్ గ్యాప్ తర్వాత చెన్నైలో గెలిచింది. సో హోమ్ గ్రౌండ్లు కలిసి రావట్లేదు. ఎస్ఆర్హెచ్ చూసాం, ఎస్ఆర్హెచ్ 2 మ్యాచ్లు ఓడిపోయారు. సో హోమ్ అంత సపోర్ట్ ఉండి, క్రౌడ్ సపోర్ట్ ఉండి, మరి పిచెస్ వాళ్ళకి అనుకూలంగా క్యూరేటర్లు వాళ్ళ మాట వినడం లేదా, హోమ్ సిచ్యువేషన్కి అనుకూలంగానే టీమ్స్ని వాళ్ళు తయారు చేసుకుంటారు. కానీ ఆర్సీబీకి ఎప్పుడు ఆ ప్రాబ్లం ఉంది. ఆర్సీబీ ఎప్పుడు కూడా హోమ్లో ఓడిపోతారు. ఏ టీంకి లేనంత బ్యాడ్ రికార్డు ఉంది. పర్టికులర్లీ లాస్ట్ 3-4 ఇయర్స్గా చూస్తే వాళ్ళ విన్నింగ్ పర్సంటేజ్ అట్ హోమ్ ఈజ్ ఓన్లీ 44%. సో అంత దారుణమైన వైఫల్యం వాళ్ళకు ఉంది. బట్ అదర్వైజ్ టీమ్ ఈజ్ డూయింగ్ వెల్. టీమ్ గతంలో కంటే బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్లో డెప్త్ ఉంది, బ్యాటింగ్లో మంచి మంచి హిట్టర్స్ ఉన్నారు, పాజిటివ్ ఇంటెంట్ ఉంది. బౌలింగ్లో కూడా హ్యాజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్ లాంటి మంచి బౌలర్స్ ఉన్నారు. ఈసారి టీం చాలా బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది. సో ఈసారి వాళ్ళ నమ్మకం అంటే కప్ గెలుస్తారని మనం చెప్పలేం, కానీ వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈసారి ఆ టీం డిఫరెంట్గా మనకు. సో ఆర్సీబీ ఫ్యాన్స్ ఒక మ్యాచ్ 2 మ్యాచ్లు గెలిచి ఒక మ్యాచ్ ఓడిపోయినా సరే ఫ్యాన్స్ షుడ్ బి రిలేటివ్లీ హ్యాపీ. ఈసారి కొన్ని ఆశలు పెట్టుకోవచ్చు, ఈసాల కప్ నమ్దే అని చెప్పి ఒక చిన్న హోప్ వాళ్ళకి ఉండే పరిస్థితి కనిపిస్తుంది. సో కోహ్లీ ఇంతవరకు ఒక చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. బట్ హీఈస్ లుకింగ్ ఇన్ గుడ్ టచ్లో ఉన్నాడు, స్పిన్నర్స్ని బాగా ఆడుతున్నాడు. అండ్ హీఈస్ లుకింగ్ వెరీ వెరీ రిలాక్స్డ్. సో అది అదర్ టీమ్స్కి ఒక పెద్ద డేంజర్ బెల్ ఖచ్చితంగా. కోహ్లీ
అది ఇంకోటి ఏంటంటే కోహ్లీ మీద డిపెండ్ కావట్లేదు. ఫిల్ సాల్ట్ బాగా ఆడుతున్నాడు అక్కడ, వాళ్ళ కెప్టెన్ రజత్ పాటీదార్ బాగా ఆడుతున్నాడు, టిమ్ డేవిడ్ మంచి ఫినిషింగ్ టచ్ చేస్తున్నాడు. సో ఆ టీమ్ ఈజ్ నాట్ ఎంటైర్లీ డిపెండెంట్ కోహ్లీ. సో కోహ్లీకి అలాంటి ఒక బర్డెన్ కూడా లేని పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో ఈ ఐపీఎల్ 2025 స్టార్టింగ్లో 3 మ్యాచ్లు వరుసగా 3 మ్యాచ్లని, ఒకటి ఎస్ఆర్హెచ్, ఆ తర్వాత సిఎస్కే, ఆర్సీబీ 3 గెలుచుకున్న తర్వాత సౌత్ టీమ్స్ హవా అనేది కనిపిస్తోంది అన్నది. ఇప్పుడు మెల్లిమెల్లిగా మ్యాచ్లు అనేవి జరుగుతూ వస్తున్నప్పుడు ఆ ట్రెండ్ మారిందా, ఎలా అనిపిస్తోంది ఇప్పుడు? ఇప్పుడు రెండు నార్త్ టీమ్స్ బాగున్నాయి స్ట్రాంగ్గా. పంజాబ్ అండ్ ఢిల్లీ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, అండ్ రాజస్థాన్ ఆల్సో. ఆ 3 టీమ్స్ బాగున్నాయి. గుజరాత్ బాగుంది. ఇప్పుడు సెకండ్ వీక్ ఆఫ్ ది టోర్నమెంట్లో ట్రెండ్ కంప్లీట్గా చేంజ్ అయింది. సో ఈ 4 టీంలు పంజాబ్, ఢిల్లీ, గుజరాత్ అండ్ రాజస్థాన్, వీళ్ళు ట్రెడిషనల్లీ అంత వాళ్ళ మీద ఫోకస్ ఉండదు, ఫ్యాన్ బేస్ కూడా తక్కువ టీమ్స్. ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా పర్ఫామ్ చేయడం అనేది చూస్తున్నాం. అది బెటర్ కదా. ఇప్పుడు ఐపీఎల్లో ఎప్పుడు గెలిచిన టీంలు ఎప్పుడు చెన్నై, ముంబై, కోల్కతా వీళ్ళే టైటిల్స్ గెలిస్తే ఎట్లా? కొత్త టీమ్స్ ఈసారి ఢిల్లీ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్, పంజాబ్ ఈజ్ లుకింగ్ గుడ్, ఆర్సీబీ వీళ్ళలో ఎవరైనా గెలిస్తే ఎల్ఎస్జీ ఈజ్ ఆల్సో ఓకే. వీళ్ళు ఇంతవరకు ఒక్క టైటిల్ కూడా గెలవని 4 టీమ్స్. వీళ్ళలో ఎవరో ఒకరు టైటిల్ గెలిస్తే బాగుంటుంది, ఎందుకంటే కాంపిటీషన్ చాలా వైడన్ అవుతుంది. సో ఎవరైనా 10 టీంలు ఎవరైనా గెలిచే పరిస్థితి ఉంటే మరింత టోర్నమెంట్ మరింత అట్రాక్టివ్గా, మరింత ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం. వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.